హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. చాలా ఇయర్స్ తర్వాత అనుకోకుండా కంప్లీట్గా అన్ప్లాన్ ట్రిప్ అనమాట. ఇప్పుడు మేమైతే వెళ్తున్నది లేని దగ్గర నుండి చాలా సార్లు ట్రిప్ ప్లాన్ చేసాం. బట్ ఏదో ఒక సర్కమ్స్టెన్సెస్ రావడం వల్ల ప్రతిసారి ట్రిప్ అనేది ఫ్లాప్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మా బాబుతో అయితే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. మేము వెళ్తున్న ట్రిప్ అయితే కూర్గ్ వయా మైసూర్. నాకు ఎందుకు మైసూర్ అంటే ఒక అన్నోన్ ప్లేస్ లాగా అసలు అనిపించదు. ఎందుకంటే చైల్డ్హుడ్ లో కొన్ని ఇయర్స్ మేము మైసూర్లో స్పెండ్ చేయడం వల్ల బికేమ్ మై సెకండ్ హోమ్ టౌన్. 3 days ముందు టికెట్స్ బుక్ చేసుకున్నాం. అవి టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయని కూడా మాకు గ్యారంటీ లేదు. అన్ని ప్యాక్ చేసేసుకుని రెడీగా ఉంచేసుకున్నాం. లక్కీగా టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మైసూర్ రైల్వే స్టేషన్. ఇదేదో చూడడానికి ఒక బంగ్లాలా అనిపిస్తుంది. అంత యూనిక్ గా ఉంది కన్స్ట్రక్షన్. అంటే ఎప్పుడో కట్టినది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. అంటే ఎండ అయితే ఉంది కానీ మనకి ఆ హ్యూమిడిటీ అయితే లేదు. ఫేస్ జిడ్డు పట్టడం అనేది ఏం లేదు. చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మేము హోటల్ కి చెక్ ఇన్ అయిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. చాముండేశ్వరి టెంపుల్కి వెళ్దాము అని. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. బట్ ఎందుకు టైం వేస్ట్ చేయటం, వచ్చాం కదా, ఏదో ఒకటి ఒక ప్లేస్ అన్న ఫినిష్ చేసుకోవాలని చెప్పి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మేము చెక్ ఇన్ అయిన హోటల్ మైసూర్ ప్యాలెస్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. వితిన్ 1 kilometerలోనే ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ మైసూర్ ప్యాలెస్ చూసేసాను. సో అందుకే ఈసారి మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళలేదు. నాకైతే మైసూర్లో వాటర్ చాలా బాగా నచ్చాయి. ఎంత తీయగా ఉన్నాయంటే మనం సోప్ రాసుకున్నాక 5 to 10 times వాష్ చేస్తే కానీ అది పోవట్లేదు. అంత బాగున్నాయి అన్నమాట. నాకు ఎందుకు అక్కడికి వెళ్ళగానే ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తూ అనిపిస్తుంది. మా వారు కూడా అదే అంటున్నారు, మెరిసిపోతున్నామని. చాముండేశ్వరి టెంపుల్ కొండపైన ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళే దారి మొత్తం కూడా వ్యూస్ చాలా బాగుంటుంది. అటువైపు ఇటువైపు మొత్తం చెట్లతో చాలా బాగుంటుంది. కొండ మీదకి వెళ్ళే దారిలో ఒక పాయింట్ దగ్గర చూస్తే కింద సిటీ అంతా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. నేను క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ చెట్లు అడ్డొచ్చేసేయడం వల్ల అంత యాక్యురేట్గా అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ వ్యూ అయితే సూపర్గా ఉంది. మైసూర్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ చాముండేశ్వరి టెంపుల్ని కంపల్సరీగా విజిట్ చేస్తారు. ఎందుకంటే ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. మనకున్న 18 శక్తిపీఠాల్లో చాముండేశ్వరి టెంపుల్ కూడా వన్ ఆఫ్ ది శక్తిపీఠం అనమాట. అందుకే అమ్మవారు చాలా పవర్ఫుల్. మహిషాసుర అనే రాక్షసుని ఈ అమ్మవారు చంపడం వల్ల ఈ ఊరికి మైసూర్ అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు. మేము వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. సో అందుకే ఎండ బాగా ఉందన్నమాట. ఈ టెంపుల్కి వెళ్ళడానికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ మేము క్విక్గా వెళ్ళిపోదామని చెప్పి ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. అండ్ మనకి కన్నడ లాంగ్వేజ్ కూడా కొంచెం అర్థమవుతుంది. చూడడానికి కొంచెం తెలుగులానే అనిపిస్తుంది. బట్ కొంచెం హల్లులు దీర్ఘాలు అవి చేంజ్ అవుతాయి అన్నమాట. మాట్లాడేది కూడా మనకి అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడడానికి మనకి రాదు. నాకైతే అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడడానికి అయితే రావట్లేదు. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మవారికి ఏవైతే ఇష్టమో అవన్నీ తీసుకుని మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉన్నాయి. 50 rupees టికెట్స్ ఉన్నాయి అండ్ 200 rupees టికెట్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ ఉంది. అంటే 3 days కాన్సిక్యూటివ్గా హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొంచెం రష్ కూడా బాగానే ఉంది. అందులోనూ ఎండ కూడా బాగా ఎక్కువ ఉందని చెప్పి మేము 200 rupees టికెట్ తీసుకుని వెళ్ళిపోయాము. లోపలికైతే ఫోన్స్ అవన్నీ అలౌడే. బట్ కొన్ని ప్లేసెస్లో వీడియో అవి తీయకూడదని అక్కడ మెన్షన్ చేసున్నారు. మనమైతే ఫోన్స్ అన్ని క్యారీ చేసేయచ్చు లోపలికి. ఆ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. టెంపుల్కి కొంచెం ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో వస్తే బాగుంటుంది. ఎండ కూడా ఉండదు. కొంచెం దర్శనం కూడా ఇంకా బాగా అవుతుంది. మేము వెళ్ళే టైంకి చెప్పాను కదా రష్ ఎక్కువ ఉందని చెప్పి. సో ఎక్కువసేపు అమ్మవారిని చూసే ఛాన్స్ ఇవ్వరు అనమాట. జస్ట్ ఒక బ్లింక్ ఆఫ్ సెకండ్స్లోనే మనల్ని నెట్టేస్తారు, వెళ్ళిపోవాలని చెప్పి. రష్ ఉన్నా కూడా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారిని మంచిగా చూసుకుని మనసులో ఉన్న కోరికలను అడిగేసి అయితే వచ్చేసామన్నమాట. కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాం. ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది, 1 అయిపోయింది. ఇంకా వెంటనే ఫుడ్ తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ బృందావన్ గార్డెన్స్కి అయితే వెళ్ళిపోవాలి. సో అందుకని ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని అయితే మేము వచ్చేసాము.
ఇక్కడైతే మా బుడ్డోడికి సడన్గా లవ్ వచ్చేస్తుంది. నాకు క్యూట్గా అనిపించింది, అందుకే కొంచెం రికార్డ్ చేసుకున్నాను, నాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి. ఇంకా టెంపుల్ నుండి రిటర్న్ అయ్యాక మంచిగా న్యాప్ అయితే వేసేసాము. లేచి చూసేసరికి టైం 4:30 అయిపోయింది. ఇంకా గబగబా రెడీ అయిపోయాము బృందావన్ గార్డెన్స్కి వెళ్ళిపోదామని. ఆటో బుక్ చేసుకుందామంటే అక్కడికి ఆటోస్ ఏమీ అవైలబుల్గా లేవు. ఊబర్లో కానీ ఓలాలో కానీ అసలు ఏం చూపించట్లేదు. సో క్యాబ్ బుక్ చేసుకుందామంటే 500 చూపించింది. ఎందుకులే అంతా అని నియర్ బై బస్ స్టాప్లో డైరెక్ట్ బస్సెస్ ఉంటాయంటే బస్కి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. నియర్లీ 45 మినిట్స్ వెయిట్ చేశాక ఒక బస్ అయితే వచ్చింది. బస్ అసలు ఎక్కకుండానే ఫుల్ రష్ అయిపోయింది. ఇంకా బస్ ఎక్కాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టికెట్స్ కోసం అని చెప్పి ఆపేశారు. అప్పటికే టైం 6:30 అయిపోయింది. ఇంకెలా కాదులే అని చెప్పి ఇదైతే అదైనా బుక్ చేసుకుని బృందావన్ గార్డెన్స్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి టైం 7 అయిపోయింది. 8:30కే క్లోజ్ చేసేస్తారు. సరే ఒక 1.5 hours స్పెండ్ చేద్దాం, మంచిగా పిక్స్ తీసుకుందాం అనే లోపు మళ్ళీ వర్షం పడింది. ఇన్ని హడల్స్ మధ్యలో మంచిగా పిక్స్ దిగేసి వ్యూస్ ని ఎంజాయ్ చేసేసి అయితే మేము రిటర్న్ అయిపోయాం అనమాట. గార్డెన్స్కి వెళ్ళాలంటే 6కి ఆ టైంకి వెళ్తే బాగుంటుంది. పిక్స్ దిగడానికైనా లేదంటే చూడడానికైనా కూడా చాలా బాగుంటుంది ఆ టైంలోనే. మాకైతే లేట్ అయిపోయింది అండ్ వర్షం కూడా పడటం వల్ల ఇంకా గబగబా చూసుకుని అయితే వచ్చేసాము. గార్డెన్స్ అయితే చాలా బాగుంది. 90s డేస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ గార్డెన్స్ కదా. ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది, చాలా బాగుంది. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయాను. మీలో ఎవరైనా గార్డెన్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే అట్లీస్ట్ బై 5 కల్లా గార్డెన్స్లో ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలరు. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.